ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ విజయవాడలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీ రాష్ట్రానికి ఎలా వస్తారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన కూడా కంటి తుడుపు చర్యగా అభివర్ణించారు. Go back. Narendra Modi. Go back. Down Narendra Modi. Go back. Narendra Modi go back. Go back. Narendra Modi go back. Go back. Narendra Modi. Down Narendra Modi. Down Narendra Modi. Go back. Narendra Modi go back. Go back. Down Narendra Modi. Down Narendra Modi. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రానికి వచ్చే హక్కు లేదని చెప్పని 4.5 ఏళ్ల క్రితం ఏ హామీలు అయితే ఇచ్చారో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తాం, ఈ రాష్ట్రానికి రావాల్సిన అన్ని సదుపాయాలు కూడా సమకూరుస్తాం, ఢిల్లీని తలదనే రాజధాని నిర్మిస్తామని చెప్పని ఏ హామీ అయితే నరేంద్ర మోడీ గారు ఇచ్చారో ఆ హామీని నెరవేర్చకుండా 4.5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానివ్వండి, ప్రజానికాన్ని కానివ్వండి అందరినీ మభ్య చేసి మాయ చేసి మోసం చేసిన ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి సందర్భంగా చెప్తున్నా. మోడీ గారు ఈరోజు విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ప్రజల నుంచి ఏదో వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత పోవాలంటే ఏదో ఒకటి నామమాత్రంగా ఒక హామీ ఇస్తే సరిపోతున్న విధంగా ఈరోజు మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు విశాఖపట్నానికి రైల్వే జోన్ ప్రకటించడం జరిగింది. కేవలం నామమాత్రంగా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించి ఈ రాష్ట్రానికి రావాల్సిన రాబడి కానివ్వండి, ఆదాయం కానివ్వండి, మరీ ముఖ్యంగా యువత భవిష్యత్తుకు సంబంధించిన ఉద్యోగాలు కానివ్వండి ఏది కూడా రానివ్వకుండా అడ్డుకుండే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా చెప్తున్నా. ప్రధాని మోదీ విశాఖ రాకను వ్యతిరేకిస్తూ గుంటూరులో తెలుగుదేశం శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. చట్టబద్దత లేని రైల్వే జోన్ ప్రకటించి అందులోనూ రాజకీయం చేశారని నాయకులు ఆరోపించారు. మోదీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధాని వైఖరికి నిరసనగా నల్ల బెలూన్స్ ను ప్రదర్శించారు. ప్రత్యేక హోదా ప్రకటించకుండా ప్రధాని మోదీ రాష్ట్రానికి ఎలా వస్తారని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు. మోదీ విశాఖ రాకకు నిరసనగా విజయనగరం జిల్లా సాలూరులో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి ప్రధాని అన్యాయం చేశారని ఆరోపించారు. నిరసనలో మోదీ గోబ్యాక్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.